పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ పవర్ స్టేషన్. నటుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే విజయాలను ఎన్నిటినో సాధించారు. ఇప్పుడంటూ సినిమాలతో పాటు ఇటు రాజకీయాలను ఆయన తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఏ రాజకీయ నేతకైనా తన పరిధిలో తన హయాంలో జరిగే అభివృద్ధి సదరు నేత పనితీరు కొరకు కోలమానం. అది ఎమ్మెల్యేగా కావచ్చు, ఎంపీగా కావచ్చు, లేదంటే మంత్రిగానో, ముఖ్యమంత్రిగానో, ఉప ముఖ్యమంత్రిగానో కావచ్చు. పరిధి మారుతుందే కానీ వారి పరిధిలో వారి హయాంలో జరిగిన అభివృద్ధే వారి పనితీరుకు గీటురాయి. ఈ కొలమాలను ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ బాగానే వంట పట్టించుకున్నారని చెప్పాలి. పదవి చేపట్టి 6 నెలలే అవుతున్నా తన పనితీరును తనకు తానుగా కొలుచుకుంటున్న పవన్ అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. గత విషయం వదిలేస్తే భవిష్యత్తులో కనీసం తమను టచ్ చేసే నేతలన్న మాట లేకుండా ఆ అభివృద్ధిని ఆయన పరుగులు పెట్టేస్తున్నారు. ఈ 6 నెలల్లో ఓ రేంజ్ ప్రోగ్రెస్ సాధించిన పవన్ రానున్న 4.5 నెలల్లో ఇదే జోరు కొనసాగిస్తే ఆయన అనుకున్నట్టుగా పవన్ దరిదాపులకు వచ్చే నేత కూడా ఎవరూ ఉండరని చెప్పవచ్చు. వరుస పవన్ టచ్ చేసే నేత రాబోరని ఘంటాపథంగా చెప్పవచ్చు. అయినా ఈ 6 నెలల కాలంలో పవన్ ఏం చేశారన్న విషయానికి వస్తే డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు అటవీ, పర్యావరణ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. వీటిలో పల్ల ప్రగతిని బాగా ఫోకస్ చేసిన పవన్ గ్రామాలను అభివృద్ధి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ 6 నెలల్లో గ్రామాల్లో 3,750 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లను వేయించిన పవన్ 22,500 మినీ గోకులాలను ఏర్పాటు చేయించారు. ఇక దుర్భర జీవనం సాగిస్తున్న గిరిజనుల ఉన్నతి కోసం 6 నెలల్లోనే పవన్ శాఖ ఏకంగా 750 కోట్లను ఖర్చు చేయగలిగింది. ఈ గణాంకాలను వైసీపీ హయాంలో 5 ఏళ్ల కాలంలో పవన్ పోల్చి చూపుతున్నారు. వైసీపీ పాలనలో సొంతం 5 ఏళ్ల కాలంలో 1,800 కిలోమీటర్ల మేర మాత్రమే సీసీ రోడ్లు ఏర్పడ్డాయి. ఇక మినీ గోకులాలను అసలు వైసీపీ పట్టించుకోలేదని 5 ఏళ్లలో వైసీపీ కేవలం 268 మినీ గోకులాలను మాత్రమే ఏర్పాటు చేయగలిగింది. ఇక గిరిజనుల ఉన్నతి కోసం 5 ఏళ్ల కాలంలో వైసీపీ సర్కార్ కేవలం 91 కోట్లను మాత్రమే ఖర్చు చేయగలిగింది. ఈ లెక్కన కేవలం 6 నెలల వ్యవధిలోనే వైసీపీ 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి కంటే 100,000 రెట్ల మేర అభివృద్ధి పవన్ సాధించగలిగారు. ఇక మిగిలిన 4.5 ఏళ్ల కాలంలో ఇదే స్పీడ్ కొనసాగుతుందని చెప్పక తప్పదు. అంటే ఫ్యూచర్లో పవన్ను టచ్ చేయడం కనీసం ఊహకు కూడా అందదని చెప్పవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.